బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ నూతన డైరెక్టర్గా ఋషి కుమార్ శుక్లా నియమితులయ్యారు. ఋషి మధ్యప్రదేశ్ కేడర్ 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఋషిని ఎంపిక చేసింది. సిబిఐ చీఫ్ ఎంపిక నిన్న జరగాల్సి ఉండగా ఇవాల్టికి వాయిదా వేసిన కమిటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 5 సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో నుంచి ఋషికే శుక్లాను ఎంపిక చేశారు. సిబిఐ కొత్త డైరెక్టర్ నియామకం వెనుక చాలా పెద్ద కసరత్తే జరిగింది. తొలి దశలో 1983, 1985 బ్యాచ్ అధికారుల్లో మొత్తం 80 మంది పేర్లను పరిశీలించారు. అందులో నుంచి మొత్తం 30 మందిని సెమీఫైనల్కు ఎంపిక చేశారు. వారి సీనియారిటీ, ట్రాక్ రికార్డు వంటి వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత అందులో నుంచి 25 మంది పేర్లను తొలగించి కేవలం 5 ఫైనల్ లిస్టులో చేర్చారు. సిబిఐ నూతన డైరెక్టర్గా రిషి కుమార్ శుక్లా నియమితులయ్యారు. రిషి మధ్యప్రదేశ్ కేడర్ 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ రిషిని ఎంపిక చేసింది. సిబిఐ చీఫ్ ఎంపిక నిన్న జరగాల్సి ఉండగా ఇవాల్టికి వాయిదా వేసిన కమిటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 5 సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో నుంచి రిషికే శుక్లాను ఎంపిక చేశారు. సిబిఐ కొత్త డైరెక్టర్ నియామకం వెనుక చాలా పెద్ద కసరత్తు జరిగింది. తొలి దశలో 1983, 85 బ్యాచ్ అధికారుల్లో మొత్తం 80 మంది పేర్లను పరిశీలించారు. అందులో నుంచి మొత్తం 30 మందిని సెమీఫైనల్కు ఎంపిక చేశారు. వారి సీనియారిటీ, ట్రాక్ రికార్డు వంటి వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత అందులో నుంచి 25 మంది పేర్లను తొలగించి కేవలం 5 ఫైనల్ లిస్టులో చేర్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, శుక్లా ఎంపిక సజావుగా సాగుతుందా, లేదంటే ఇందులో ఏమైనా ట్విస్టులు ఉంటాయా? మళ్ళీ రాజు, ప్రస్తుతానికైతే సిబిఐ నూతన డైరెక్టర్ గా రిషి కుమార్ శుక్లాను ఎంపిక చేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం అనేది కేవలం కేంద్ర ప్రభుత్వం సొంతగా తీసుకునే నిర్ణయం అనేది కాదు. అత్యున్నత స్థాయి కమిటీ అనేది సమావేశమైంది. ఈ కమిటీలో ప్రధాని మోడీతో పాటుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్తో పాటుగా మా లోక్సభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కూడా ఉన్నారు. నిన్న ప్రధాని నివాసంలో దాదాపు 2 గంటలకు పైగా ఈ సమావేశం అనేది కూడా జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 30 మంది ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలించడం జరిగింది. అందులో 5 పేర్లను షార్ట్ లిస్ట్ చేసి 5 నుంచి మధ్యప్రదేశ్ కు చెందిన 1983 ఐపీఎస్ క్యాడర్ అధికారి రిషి కుమార్ శుక్లా పైన ఒక అభిప్రాయాన్ని కూడా రావడం కూడా జరిగింది. 2-1 మెజార్టీ తోటి నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది. రిషి కుమార్ శుక్లాకు అనుకూలంగా ఇటు ప్రధాని మోడీతో పాటుగా ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కూడా ఓటు వేయగా అతని నియామకాన్ని లోక్సభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే వ్యతిరేకించడం కూడా జరిగింది. అయితే ఈ మేరకు సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఇటు అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ కి పంపడం జరిగింది. దీంతో అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ దీన్ని ఆమోదిస్తూ ఈ రోజు ఉత్తర్వులన్నిటి కూడా జారీ చేశారు. 2 సంవత్సరాల పాటు రిషి కుమార్ శుక్లా పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకు కూడా తాత్కాలిక డైరెక్టర్ గా కొనసాగుతున్న మన్నం నాగేశ్వరరావు నుంచి ఈయన పదవి బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. సోమవారం నాడు సిబిఐ నూతన డైరెక్టర్ గా కూడా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇప్పటికే డిఓపిటి నుంచి దీనికి సంబంధించిన ఉత్తర్వులన్నిటి కూడా ఆల్మోస్ట్ గా కూడా వెలువడిన పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే దీన్ని ఇంకా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశాలు కూడా ఏమాత్రం కూడా లేవు. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కూడా ఈ సెలక్షన్ ప్యానెల్ లో కూడా ఉన్నారు. ఆయననే ప్రస్తుతం ఈ సిబిఐ డైరెక్టర్ కి అనుకూలంగా ఓటు వేయడం కూడా జరిగింది. కాబట్టి దీనిపైన విపక్షాలు ఒకవేళ విమర్శలు చేసినా కూడా దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. అలోక్ వర్మ ను పదవి నుంచి తొలగించడంతో ఈ ఎంపిక అనేది కూడా అనివార్యమైంది. కాబట్టి
దీనికి సంబంధించి అనేక మంది పేర్లను పరిశీలించిన తర్వాతనే నిర్ణయం అనేది కూడా తీసుకున్నామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది రాజు. అలాగే మనం గతంలో ఉన్నటువంటి రాకేష్ ఆస్థానా కావచ్చు, అలోక్ వర్మ కావచ్చు, వీళ్ళ మీద కొంత బయాస్డ్గా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు రావడం, తర్వాత ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో వాళ్ళని సెలవుపై పంపించడం జరిగింది. సో ఇతని మీద అలాంటి ముద్ర ఏమైనా ఉందా, లేకపోతే ఏంటి? అయితే ఇప్పటి వరకు కూడా అటువంటి వివాదాస్పదమైన విషయాలు ఏవి కూడా తెరపై కూడా రాలేదు. రిషికుమార్ శుక్లాకు సంబంధించి ఆయన మధ్యప్రదేశ్ డీజీపీగా కూడా సమర్థవంతంగా సేవలు అందించారని చెప్పేసి కూడా చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం అనేక మంది పేర్లను తెరపైకి తీసుకొచ్చినప్పటికీ కూడా వాటిని కాదని చెప్పేసి అందులో ఎటువంటి వివాదాలు లేని రిషికుమార్ శుక్లా పేరును చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓకే చేయడం కూడా జరిగింది. అయితే అంతకంటే ముందు వేరే వాళ్ళను ఎంపిక చేస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరిగినప్పటికీ కూడా దానిపైన ఎటువంటి ఇటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వాళ్ళను పక్కన పెట్టడం అనేది కూడా జరిగింది. చివరికి 1983 IPS బ్యాచ్ కు చెందిన రిషికుమార్ శుక్లా వైపే మొగ్గు చూపడం అనేది కూడా జరిగింది. అయితే రిషికుమార్ పేరును ఖర్గే వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే ఆయన మధ్యప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. బీజేపీ అంటే ముఖ్యంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మధ్యప్రదేశ్ డీజీపీగా పనిచేశారు కాబట్టి ఆయన నియామకాన్ని మల్లికార్జున్ ఖర్గే వ్యతిరేకించినప్పటికీ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపడంతో 2-1 మెజార్టీ తోటి ఈ సెలక్షన్ కమిటీ నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది. అయితే గత నెల 24వ తేదీన ప్రధాని నివాసంలో మొదటిసారిగా సెలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఎటువంటి ఏకాభిప్రాయం అనేది రాకపోవడం, కొన్ని పేర్లపైన స్పష్టత లేకపోవడం, మరికొన్ని పేర్లపైన కావాల్సినంత సమాచారం అనేది కూడా లేకపోవడం తోటి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ఆ సమావేశం అసంపూర్ణంగా ముగిసింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది కూడా దాఖలు కావడం కూడా జరిగింది. సిబిఐ డైరెక్టర్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడంలో చాలా టైం తీసుకుంటుందని చెప్పేసి, ఉద్దేశపూర్వకంగా టైం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఆరోపించడం కూడా జరిగింది. అయితే నిన్న సుప్రీంకోర్టుకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ కూడా సమర్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు లోపు నూతన సిబిఐ డైరెక్టర్ ఎంపిక పైన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకుంటుంది, ప్రకటిస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి నిన్న సాయంత్రం ప్రధాని నివాసంలో రెండోసారి సెలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ మేరకు ఒక అభిప్రాయానికి కూడా రావడం జరిగింది. దాన్ని సెలక్షన్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ కు పంపడంతో దాన్ని వాళ్ళు ఆమోదించడంతో కొద్దిసేపటి క్రితమే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి ఉత్తర్వులన్నింటి కూడా జారీ కావడం కూడా జరిగింది. రాజు, థ్యాంక్ యూ శిరీష్.